మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చిత్రపటానికి వైఎస్ఆర్ జిల్లా కడప ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజీ నిర్మాణానికి నిధులు విడుదల చేశారన్నారు. ప్రకాష్ నగర్లో 69 కోట్ల రూపాయల నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు 69 కోట్ల రూపాయలు ఈ నగరానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇచ్చి జీవో ఇచ్చి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ మృత్యుంజయ ముత్రాస్పల్లి నుంచి దాదాపు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కొండాయిపల్లి వరకు కాలువ నిర్మించడం జరిగింది. రెండో ఫేజ్లో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి దాదాపు బుగ్గావంక వరకు కాలువ కలపడం జరిగింది. అలాగే ఫేస్ వైజ్ ఈరోజు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అందులో భాగంగానే మన ప్రకాష్ నగర్లో కూడా ఈరోజు ఇక్కడ కట్టెల డిపో దగ్గర నుంచి దాదాపు పకీర్పల్లి చెరువు వరకు కూడా ఈ నిర్మాణం శాశ్వత నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మరొక్క మారు ఆనాడు కడప నగర్ ఈరోజు ప్రకాష్ నగర్ యొక్క ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధులకు మరొక్క మారు కడప నగర ప్రజల తరఫున ఆయనకు, తర్వాత ఎంపీ గారికి, మా కడప మేయర్ గారికి, అలాగే మాజీ డిప్యూటీ సీఎం శ్రీ అంజద్ బాషా గారికి కడప ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరానికి దాదాపు 69 కోట్ల డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా కొత్త బస్టాండ్ నుంచి బుగ్గొంగ కాలువ కలపడం జరిగింది. అలాగే ముత్రాసపల్లిలో కూడా కాలువ పనులు మరియు చించోక్ పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తి స్థాయిలో పనులు ముగించబడడం జరిగింది. ఆ సందర్భంగానే కడప నగరంలోని ప్రకాష్ నగర్కు మా ఎస్సీ కాలనీకి దాదాపు 55 ఏళ్ల చరిత్రలో మా ప్రకాష్ నగర్కు మా జగనన్న ప్రభుత్వంలో ఒక తార్ రోడ్డు 2 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు అయితేమి, బీసీ హాస్టల్ దగ్గర 2 వాటర్ ట్యాంకులు అమృత స్కీమ్ ద్వారా శాంక్షన్ మంజూరు చేయడం అయితేమి, పేద ప్రజల కోసము వైద్యం కోసము సచివాలయం ద్వారా ఒక మంచి హాస్పిటల్ను నిర్మించడం ఎస్టేట్లో జరిగింది.